ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరల దాస్యమాను కాడి క్రింద చిక్కుకొనకుడి. గలతీ 5వ అధ్యాయము 1వ వచనము. యేసు ప్రభు మనలను మన పాపమనే జైలు నుండి, రోగమనే జైలు నుండి, దారిద్రత అనే జైలు నుండి, శాపం అనే జైలు నుండి, ఇంకా అనేక ఇతర బంధకాల నుండి మనల్ని బయటికి తీసుకొచ్చాడు. గనుక ఇక నీవే మాత్రం ఏ బంధకానికి బందీగా ఉండనవసరం లేదు. దొంగతనానికి, హత్యలకు బందీగా ఉండనక్కర్లేదు. మరణానికి భయపడవలసిన పని లేదు. యేసు ప్రభు మరణ ద్వారాన్ని ఎప్పుడో తెరిచాడు. గనుక ప్రతి భయాన్ని వదిలి స్వాతంత్రతను ఆనందించు. యేసు ప్రభు నీ కొరకు ఏం చేస్తాడో తెలుసా? ఆయన ప్రశస్త రక్తం ద్వారా నీవు స్వాతంత్రుడవు అయ్యావు. ఇప్పుడు మనం స్వాతంత్రులమై దేవుని బిడ్డలం. మనం స్వస్థతను, విడుదలను, ఆశీర్వాదాన్ని అడిగి పొందే హక్కు మనకున్న వరం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపంగా చేసెను. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని ఆయన నా నిమిత్తము దారిద్రుడు ఆయను. గనుక ఆ శిలువ వైపు నీ దృష్టి సాధించి జీవిస్తాం. ప్రార్థన. నా ప్రియ యేసయ్య, బరబ్బాను స్వాతంత్రుడిగా చేయుటే కాక నా స్థానంలో నీవు ఉండి నన్ను నా పాప బంధకాల నుండి, రోగాన్ని నుండి, మరణాన్ని నుండి, నరకాన్ని నుండి విడిపించావు. నిన్ను బట్టి నేను మరణ భయంలో జీవించనక్కర్లేదు. నిత్య జీవాన్ని పొందాలనే నిరీక్షణ నాకుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, స్తుతిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.